మీ ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పెన్షన్ ఇవ్వడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అమ్మో, ఒక దేవుళ్ళలాగా వచ్చాడయ్యా. ఒక దేవుడిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఒక అటు నుంచి అటే వెళ్ళిపోతాడేమో అనే రీతి 3 రోజుల నుంచి వచ్చిన ఆఫీసర్లకి అందరికీ బతిలాడుకుంటే, అయ్యా మరి ఈ రకంగా పోతాడేమో, మరి నా ఇల్లు వాకిలి ఇంక ఒక దేవుడు వచ్చినట్టు వస్తున్నాడు, మరి ఏం చేయాలయ్యా ఏంటంటే, ఇక నా ఇల్లు కూడా చూసి కూడా మొత్తం ఆఫీసులు కొన్ని వేల మంది వచ్చి ఆఫీసులు చూశారండి. ఆఫీసులు చూసి ఒక దేవుడు వచ్చి చూసి వీళ్ళందరూ చూసి ఇంకా ఇదే మంచం మీద ఖాయం చేసుకున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారంటే 5-6 ఉన్నామయ్యా. మా మనోళ్ళు, మా మనవరాలు, నేను, మాడోళ్ళు ఇంక పేర్లు రాసుకొని చక్కగా మంచం ఎక్కడ కూర్చోవాలి ఏందనేది ఆఫీసులు మొత్తం చూసి మొత్తం చూసి ఒక దేవుని తీసుకొస్తే పైపెచ్చు ఇంకా వాళ్ళ అబ్బాయి గారు కూడా వచ్చాడు. లోకేష్ గారు ముందు వచ్చి ఈ ఇల్లు చూసి మాట్లాడి, నాయక స్వామి అంటే నేను ఒకసారి నేను ఆట దేవుడి మాల వేసుకొని ఉంటా, దేవుడి మాలలో పని అయింది అన్నట్టు ఆ దేవుడే పంపించాడు. పంపించి ఆ రకంగా చూసి ఇక మళ్ళీ ఇంక నాన్నగారిని తీసుకొచ్చానని అంటే, ఇంక నాన్నగారిని తీసుకొచ్చి చక్కగా మంచం మీద కూర్చోడని మహా భయపడ్డాం. చక్కగా ఇంట్లో కూర్చొని ఒక తండ్రిలాగా, ఒక దేవుళ్ళలాగా, అసలు నీ పరిస్థితి ఏంది, నీ కథ ఏంది, ఇల్లు ఏంది, అసలు నీ వ్యవహారం ఏంది, ఏం జరిగింది ఏంటంటే, అయ్యా నేను పొలం చేసి 10 లక్షలు 8 లక్షల దాకా అప్పు పడ్డా. 8-9 ఎకరాల పొలం చేసి ఉల్లేసి మాగాడేసి ఊళ్ళో రైతులు కానీ ఎవరికైనా అందరికి తెలిసిందే, ఇది అబద్ధం మాట కాదండి. ఇంకా అయ్యో కూలి బతికి చాక చేసి బతికేవాడు నోటికాడి పిల్లల కాడికి ఇంకా అని చెప్పాం. చంద్రబాబు వస్తే బాకీలు అయింది, ఈ పొలం చేసి 8 లక్షలు బాకీ చేశాడయ్యా. ఇంకా మేము కట్టలేదు. అమ్మాయి వాళ్ళ భర్త చచ్చిపోయిన తర్వాత ఇంకా ఆయనకు ఇదైంది. ఇంకా మా బాకీలు అయిపోయి మేము కట్టలాగా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాడు, నొప్పి వచ్చిందని చంద్రబాబుకు చెప్పాము. అట్టాగే మంచం మీద ఎట్ట కూర్చున్నాడో మనం కలిసిమలిసి ఉన్నట్టు సంతోషంగా ఉండి, ఏంది మీ బాధలు ఏందంటే, ఇల్లే పడిపోయింది, నాకు ఇల్లు గట్టిపెట్టు సార్ అని అన్నాం. ఒక సీఎం గారే మీ ఇంటికి వచ్చి కూర్చోవడానికి ఎలా ఫీల్ అవుతున్నారు? దేవుడు కూర్చున్నట్టే అసలు సంతోషం ఉంది. ఈ డబ్బులు ఇవ్వటం, అసలు ఈ డబ్బులు మా కోసమే ఈ డబ్బులు ఇచ్చి ఇల్లు చూడటానికి వచ్చాడని ఒక దేవుడు దేవుడు పంపించినట్టే మమ్మల్ని. దేవుడి కంటే దేవుడు కూడా మాకు బాగా పని చేయించారు సార్. మాకు అసలు మా ఇంటికి వస్తారని అనుకోలేదు. అసలు చేసిందల్లా మా గారండి. సార్ ఇప్పుడు మీరు గతంలో పెన్షన్ ఎంత తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఎలా 3 ఏళ్ళు తీసుకున్నాం. 3 ఏళ్ళు కూడా నాకు నడు నొప్పులని పిల్లలకని నాకని దానికే సరిపోయేది. ఎప్పుడైనా నేను ముందు ట్యాంక్ పట్టుకొని పోయిన రోజు పోయినప్పుడు కూలి చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందన్నారు. గవర్నమెంట్ మంగళగిరి లోకేష్ కట్టింది హాస్పిటల్ బావచ్చుగమ్మా, అక్కడ బాబాకండి, రూపాయి ఇది చేసుకోండి, అక్కడ బాగా చూస్తున్నారు, మోకాళ్ళకి నడుముకి బాగా చూస్తున్నారు అని అన్నాడు. సరేలే. ఇల్లు లేదని చెప్పారు కదా, ఏమని చెప్పారు చంద్రబాబు? కట్టిస్తానన్నాడు. ఒక 5-6 నెలలు కట్టిస్తానయ్యా అని అన్నాడు. అయ్యా ఇంకా ఇల్లు చూడండి, ఇంకా పై చూపిస్తే అసలు నీకు పైపెచ్చు వాళ్ళ అబ్బాయి గారు కూడా బయటే ఉన్నాడు. అయ్యా అని దండం పెడితే అవి మొత్తం ఇల్లు మొత్తం చూసి ఇంట్లో ఒక తండ్రిని ఇంట్లో నాతో మాట్లాడి నాతో ఎట్టుంది ఏందని నన్ను కూడా ఇంకోటి తీసి, అయ్యా బాకీ అయితే తీరిపోయింది, నేను మాత్రం కనీసం పిల్ల ఆడపిల్లలకు దొడ్డి కూడా లేదండి, ఇది ఇల్లు తక్కువ అటయ్యా అని దండం పెట్టుకొని నీకేం బాధ లేదు, ఇల్లు మాత్రం గ్యారెంటీగా కట్టి పెడతానని అన్నాడు. కాదు హామీ ఇచ్చి 5-6 నెలలు కూడా కాదయ్యా, అసలు ఇల్లు కూడా చూడండి ఉండటానికి కూడా అని అంటే, నీకు అసలు ఏం బాధ లేదు, ఇంక నీకు తిరగలేదు పో అని అన్నాడు. ఇంక ఈ లోపల ఇంకా అయ్యా కొంచెం టీ తాగి స్వామి అని అన్నా ఉండలేక మనసు ఇంకా సంతోషమై ఇంకా సంతోషం అయితే ఇంక మా అమ్మాయి టీ పెడితే మేము తాగే గ్లాసులోనే ఆ గ్లాసులోనే ఇంకా తాగి ఇంకా దండం పెట్టి మళ్ళీ ఇంట్లో మనిషి వచ్చినట్టు వచ్చిన
ఏంటమ్మా? మా ఇంట్లో మనిషి వచ్చినట్టు మాలో కలిసినట్టే, మా ఇంట్లో మనిషి వచ్చినట్టు మా ఇంట్లో కలిసిపోయినట్టు మాకు బాగుంది సార్. మటుకు అసలు మాకు వస్తాడని అని అనుకోలేదు. ఆయన మీతో కలవడం కానీ మీతో కూర్చోవడం మాట్లాడే విధానం ఎలా? అసలు దేవుడు మాట్లాడినట్టే మాట్లాడాడు. మేమంతా మాకు అట్ట చేస్తారా అనుకోలేదు, సార్ చేశారు. మాకు సంతోషంగా బాగుంది. మాకు మా తండాలో అయినా సరే మాకు వాళ్ళు ఇంత బాధపడినా దేవుడికి అంత దండం పెట్టినా వాళ్ళకి మేలే చేసి పోయారు సార్ అని చెప్పి అనుకుంటున్నారు సార్. ఊరు మొత్తం మా తండాలో మా సుగాలి కాలంలో మా ఊళ్ళో అరే నేను ఆట మాల వేసుకుని పెద్ద నైఫ్ మాల వేసుకుంటాయ్యా పాపం. అసలు ఊరు మొత్తం అరే ఇక దేవుడు అయ్యప్పస్వామి నీకు సాయం చేసిన అయ్యప్పస్వామి ఒక అయ్యప్పస్వామి వచ్చినట్టే నాకు అంత ఇది. నేను ఆట దేవుడికి అట్టాగే పూజిస్తా, ఒక దేవుడు వచ్చి సాయం చేసినట్టే నన్ను. అదొకటి మా ఊరు రైతు స్వామి అసలు చేసిందల్లా మా ఊరు రైతు స్వామి. అసలు మీకు అందుకునే పిల్లా జల్లా మా కొడుకు నా కొడుకు అంతోడే ఉంటాడు కామరబ్బా కాయ ఆడివన్నా అసలు చేసిందల్లా మా చేసుగారబ్బాయి అయ్యా. అయ్యా బాబు అంటే బాబా నీకు ఏ ఇబ్బంది లేదు, ఆగు 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 అంటే నీకు ఆగినందుకు నాకు ఫలితం కూడా చూపించాడు బాబాయ్. ఇప్పుడు ఆయన చెప్పిన విధానాన్ని బట్టి కానీ ఆయన కూర్చున్న విధానాన్ని కానీ మీకు ఎలా సంతోషం? అసలు మేము బెడిపోయావయ్యా, బయట పోలీసులు ఏంది అంత పోలీసులు వదిలిపెట్టి ఇక్కడ కూర్చున్నాడంటే అసలు మాకు సిరి చెవంటలు బట్టి ఇట్లా మాట్లాడతాలేదు మేము కల్లో కూడా అనుకోలేదు. మేము అనుకోలేదు, మీ ఏనాడు కూడా ఇట తెలవదు కూడా మాకు. మీరు ఊహించారా మీ ఇంటికి వస్తాడు? అసలు తెలవదు మాకు, తెలవని కూడా తెలవదు. వాళ్ళ అబ్బాయి గారు వచ్చి మీరు రాత్రి 1 గంట దాకా కూడా నిద్ర మాపులు తెల్లారుజాన ఈ పోలీసులు వచ్చి నాయకు అనే తనకి మంచం మీద ఏడే కూర్చొని ఉన్నాయి ఎట్టా ఏందని. తర్వాత ఇంకా నాన్నగారు ఇంకా గంటకు వస్తారన్నాగా లోకేష్ గారు వచ్చి అయ్యా నీకు అయ్యా నీ దండం పెడితే నీకేం బాధ లేదు, నాన్నగారు చక్కగా మాట్లాడతాడు, నీకేం బాధ లేదు, నీకు నేను నాన్నగారిని తీసుకొస్తానని అన్నాడు. అదే రకంగా మాట్లాడాడు. ఇల్లు చూశాడు, నా అబ్బాయి ఇంటికాడ నా ఇల్లు వాకిలు మొత్తం చూశాడు. మా ఊరు అబ్బాయి ఆ అబ్బాయి కూడా మొత్తం చూపించి ఇంక మొత్తం చూసి బయట పని చేసి ఇంకా ఈ అయ్యగారు కూడా అయ్యా అని అంటే మొత్తం ఖాయం అయిపోయింది. ఒకే ఇల్లు అయ్యా, ఇదే ఇల్లు. అమ్మా ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? బాబు వచ్చాడు, మాకు దేవుడు వచ్చినట్టే ఉంది, వెంకటేశ్వర స్వామి వచ్చినట్టే ఉంది, మాకు బాగుంది, మాకు సంతోషంగా బాగుంది. స్వయంగా చంద్రబాబు గారే మీకు ఇచ్చినట్టు ఫంక్షన్ ఇచ్చారా? 7,000 ఇచ్చారుగా, ఇదిగో 7,000 ఇచ్చారు, ఇదిగో 7,000 మాకు 7,000 ఇచ్చాడు, బాగుంది సార్. నాకు 7,000, మా నాన్నకి 7,000, మా అమ్మకి 5,000 బాగుంది. డబ్బులు కాక బతికినంత కాలం ఇల్లు కట్టి పెడతానన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు వచ్చాడు, లోకేష్ బాబు వచ్చాడు, శేషు గారు కూడా మాకు మేలు చేశాడు. చాలా చాలా బాగుంది. చెప్పారమ్మా బాబు గారు? బాబు గారు ఇల్లు కట్టిస్తామన్నారు. ఇల్లు కట్టించి నీకు అప్పు చెప్తాం, మీరు బాధపడొద్దు, ఇంకా నా హానిలో పడింది, నేను కట్టిస్తాను, మీరు బాధపడొద్దు అని అన్నాడు. మా చంద్రబాబు నాయుడు ఒక సీఎం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఉండి మీ ఇంటికి రావడానికి ఎలా ఫీల్ అవుతున్నారు? మన ఇంటికి అసలు సొంత మనుషుల్లాగే వచ్చేసాడు. ఆయన మాట తీరు కానీ ఆయన కథ కానీ కలిసిమలిసి పిల్లలకి చదువుకుంటారా, నేను జాబు ఇస్తానురా అని అన్నాడు. ఆ ధైర్యం పెట్టి మాకు మొహం కలగల వచ్చింది, మాకు నవ్వుతూ ఉన్నాం. అది మాకు మంచిగా చేశాడు. అది అమ్మా ఆ భయం పోయింది. ఇంకా ఇల్లు కూడా అమ్మా రేపు నుంచి మొదలు పెట్టేస్తాడు, శుభ్రంగా కట్టి ఇసుకే అన్ని వదిలేస్తానని అన్నాడు. అన్ని ఆయనే చూసుకుంటాడు, కట్టేస్తాడు. అది అదే ఇల్లు కూడా కట్టిస్తాను, ఇంకా రేపు నుంచి స్టార్టింగ్. అమ్మ చాలా మంచిది, అసలు ఫీలింగ్ ఏం సంతోషం. అయ్యా అది
మాకు నిన్న మొన్న అసలు నీరు గుండె పడిపోయింది. ఏం చేస్తాడో ఏందో అని అనుకున్నాడు. ఏమైనా ఇచ్చి వెళ్తే ఇంకా మనం యాడ్ తెచ్చాం. అంత పెద్ద మనిషి వచ్చి చెక్కు రాస్తే కట్టేశాడు బాబా, ఆయనే అడుగుతావా? ఏముని పోయే దేవుని ఏ దేవుని అడిగితే ఎవడిస్తాడా అని రాత్రి తెల్లవార్లు నిద్రలేదు మాకు. అయ్యా అని పాటికి ఇంక చెక్కు లేకుండా అసలు ఇల్లే కట్టిస్తామంటే ఇంకా చంద్రబాబు 7:30కే వచ్చేసాడు. ఉదయమే వచ్చేసాడు 7:30కి. మేము 3ంటికి లేచి మేము మంచి చెడి శుభ్రంగా చేసి ఇంట్లో డైరెక్ట్గా సొంత మనిషి వచ్చినట్టే వచ్చాడు. ఇల్లుని చూశాడు, పింఛను ఇచ్చాడు. బాగుంది, హ్యాపీగా బాగుందమ్మా.